అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో భక్తి, వీరత్వం, సంప్రదాయం ఈ మూడింటి సంగమంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఈ ఏడాది కనీవిని ఎరుగని మహోత్సవంగా రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రక వేడుకను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో కోనసీమ గడ్డ శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులతో జగ్గన్నతోట పరిసరాలు జనసంద్రంగా మారి ఆధ్యాత్మిక ఉత్సాహం అంబరాన్ని తాకింది. పచ్చని చేల మధ్య భక్తికి అగ్నిపరీక్ష వరిచేల గట్ల వెంట బురదతో నిండిన నేలపై శరీరమంతా మట్టితో నిండిన మనసంతా శివభక్తితో ఉప్పొంగుతూ యువకులు ప్రభలను భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి అడుగు ఓ పరీక్షే, ప్రతి అడుగు ఓ త్యాగం. ఈ సాహసోపేత ప్రయాణం భక్తుల హృదయాలను కదిలించింది. కౌశిక నదిలో కలిసిన భక్తి వీరత్వం ఈ తీర్థానికి హృదయం లాంటిది. కౌశిక నది దాటే ఘట్టం. గంగలకూరు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకూరు చెన్నకేశవమల్లేశ్వరస్వామి ప్రభలు మోకాళ్ల లోతు నీటిలోకి దిగిన క్షణం ఊపిరి ఆగినట్టయింది. బరువైన ప్రభలు పక్కకు వాలిన సమతుల్యతతో మోస్తూ శరభ శరభ అనే శివనామ నాదంతో నదిని దాటిన ఆ దృశ్యం భక్తుల కళ్లలో నీళ్లను తెప్పించింది. ఆ క్షణం కౌశిక నది కూడా శివభక్తిలో లీనమైనట్టే అనిపించింది. జగ్గన్నతోటలో కొలువుదీరిన ఏకాదశ రుద్రులు భక్తులకు ప్రత్యక్ష కైలాస దర్శనాన్ని అందించారు. వరి కంకులు, రంగురంగుల పుష్పాలు, నెమలి పింఛాలతో అలంకరించిన ప్రభలు ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయాయి. ఏకాదశ రుద్రులు: గంగలకూరు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకూరు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యామ్రేశ్వరస్వామి, పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదనూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికూరు అభినవ వ్యామ్రేశ్వరస్వామి. శివనామంతో మారుమోగిన కోనసీమ జగ్గన్నతోట నుంచి కౌశిక నది ఒడ్డు వరకు ఎటుచూసినా ఓం నమః శివాయ శరభ శరభ నినాదాలతో వాతావరణం కంపించింది. వేలాది మంది భక్తులు ఈ అపూర్వ ఘట్టాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మలుచుకున్నారు. ప్రజాప్రతినిధుల హాజరు పండుగకు మరింత వైభవం. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎంపీ హరీష్ మాథుర్, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ పలువురు ప్రజాప్రతినిధులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ పండుగ కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. భక్తి వీరత్వం, సంప్రదాయం జగ్గన్నతోట ప్రభల తీర్థం జగ్గన్నతోట ప్రభల జాతర మరోసారి నిరూపించింది. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఒక విశ్వాసం, ఇది ఒక తరం నుంచి మరో తరానికి అందే ఆధ్యాత్మిక వారసత్వం. కోనసీమ గడ్డపై నిలిచిన ఈ శైవ వైభవం యుగయుగాల పాటు భక్తుల హృదయాల్లో నిలిచిపోతుంది.
కదండి బాగానే ఆ 1 గంట తీసుకొచ్చేస్తాను అవతల నుంచి వచ్చేసి గట్లు ఇసురుకుంటారా టీవీలో కనిపిస్తుంది